దేవుడి రోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రభువే ఈరోజు ఈ స్థలంలో కూర్చొని నీతో మాట్లాడటానికి ఇక్కడ ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. వినండి ఈ దేవుని యొక్క మాటలు, జాగ్రత్తగా వినండి. విన్న దాని ప్రకారం మీరు అనుసరించినట్లయితే గొప్పవారు అవుతారు. ఈ దేవుని మాటలు మనకు వినిపిస్తూ ఉండగా కొన్ని చిన్న మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మానవునిలోని సహజ కోరికలు, ప్రతి ఒక్క మనిషిలో సహజంగా కోరికలు ఉంటాయి, అవునా? ఆ కోరికల్లో మొదటగా ఆకలి దప్పిక అన్నది ప్రతి మనిషికి కూడా ఇదొక కోరిక. అయితే దేవుని పద్ధతి ఎలా ఉంది, సాతాను పద్ధతి ఎలా ఉంది? ఒక వ్యక్తి ఆకలి దప్పికలు తీర్చుకోవటం కోసం దేవుడు బైబిల్ ప్రకారం ఏం చెప్పాడు, అపవాది ఏం చెప్పి మనిషిని చేయిస్తుంది, ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఆకలి దప్పికలు తీర్చుకోవటం కోసం దేవుడు చెప్పాడు, కష్టపడి పనిచేసి సంపాదించి భుజించి ఆకలి దప్పికలు తీర్చుకోవాలని. అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 వచనంలో, అవునా? అయితే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి తన ఆకలి దప్పికలు తీర్చుకోవటం కోసం, ఇది సహజ కోరిక, వీటిని తీర్చుకోవటం కోసం ఖచ్చితంగా ఆ వ్యక్తి తన నేలకు తన ముఖపు చెమట కార్చి కష్టించి భూమిని దున్ని ఆ భూమిని పండించి కష్టపడి పనిచేసి ఆ తర్వాతే తన ఆకలి దప్పికలు తీర్చుకోవాలని ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో కూడా లేఖనాలు చెబుతున్నాయి. ఇది దేవుని పద్ధతి. కష్టపడి సంపాదించండి అని చెప్పేది ఎవరి పద్ధతి? దేవుని పద్ధతి. అయితే అపవాది యొక్క పద్ధతి ఏంటంటే, ఆకలి దప్పికలు తీర్చుకోవటం కోసం అపవాది సాతాను యొక్క పద్ధతి దొంగతనం, మోసం, లంచం. ఇది అపవాది చేసే పని, ఇది అపవాది యొక్క పద్ధతి. ఒక మనిషికి ఆకలేస్తే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి ఆకలి తీర్చుకోవాలనుకోవడం దేవుని యొక్క చట్టం, అది దేవుని యొక్క పద్ధతి. అది అలాగున జీవించేవారు దేవుని మార్గంలో నడుస్తున్నారు, వారు దేవుని కుమారులు. అయితే అపవాది చేస్తున్న పద్ధతి, అపవాది ప్రకారం నడుస్తున్న వారు ఆకలేస్తే దొంగతనం చేయాలని దొంగతనాన్ని ఎంచుకుంటారు, మోసం చేయాలని మోసాన్ని ఎంచుకుంటారు, లంచం తీసుకోవాలని లంచాన్ని ఎంచుకుంటారు. ఇది సాతాను యొక్క పద్ధతి. ఈరోజు నీ ఆకలి దప్పికలను దేవుని పద్ధతిలో, దేవుని చట్ట ప్రకారం, బైబిల్లో దేవుడు రాసిన పద్ధతుల ప్రకారం నీ సహజ కోరికలను నెరవేర్చుకుంటున్నావా, లేక అపవాది చెప్పిన మాటల ప్రకారం అపవాది పద్ధతిలో నీవు నీ సహజ కోరికలను అనగా నీ ఆకలి దప్పికలను తీర్చుకుంటున్నావో? చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. రెండవది లైంగిక వాంఛ. ప్రతి మనిషికి ఉండే సహజమైన కోరిక లైంగిక వాంఛ. ఒక స్త్రీ, ఒక పురుషుడు లైంగికంగా తన వాంఛను తీర్చుకొని సంతోషించటం, ఆనందించటం. అయితే దేవుని పద్ధతి ఏం చెబుతుందంటే, ఒక వ్యక్తి తన లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసం, ఒక వ్యక్తి తన యొక్క శరీరంలో ఉద్రేకించబడుతున్న ఆ కామమును, ఆ లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసం ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని పద్ధతి ప్రకారం వివాహం చేసుకుని ఆ వ్యక్తి తన లైంగిక వాంఛను, ఆ కోరికను తీర్చుకుంటాడు. ఇది ఎవరి పద్ధతి? దేవుని పద్ధతి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దేవుని పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి తన లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసం ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని ఆ వాంఛను తీర్చుకోవాలి, ఆ కోరికను నెరవేర్చుకోవాలి. దట్స్ ఆల్. అదేవిధంగా సాతాను యొక్క
పద్ధతి. ఒక వ్యక్తి ఆ లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసం వివాహం చేసుకోకుండా సాతాను ఆ వ్యక్తి చేత వ్యభిచారం చేయిస్తాడు, అక్రమ సంబంధం చేయిస్తాడు, జారత్వం, బలత్కారం. దేవుని యొక్క పద్ధతికి సాతాను యొక్క పద్ధతికి నేను తేడా చెబుతున్నాను. దేవుడు ఒక పద్ధతి ప్రకారం మనిషిని కలగజేశాడు. దేవుడు మానవునికి ఒక చట్టాన్ని తయారు చేశాడు, ఒక క్రమంలో ఉండాలని చెప్పాడు. దేవుని యొక్క పద్ధతి ప్రకారం తన సహజ కోరికలు తీర్చుకోవటానికి ఖచ్చితంగా ఆ వ్యక్తి తన లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసం దేవుని పద్ధతి ప్రకారం తాను వివాహం చేసుకోవాలి. అయితే అపవాది సాతాను యొక్క పద్ధతి ప్రకారం ఆ వ్యక్తి తన వాంఛను తీర్చుకోవటం కోసం వ్యభిచారం చేస్తున్నాడు, అక్రమ సంబంధంలో జీవిస్తున్నాడు, బలత్కారం చేసి తన లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడు. అలా తీర్చుకునేవారు సాతాను మార్గంలో ఉన్నారు, సాతాను పద్ధతిలో ఉన్నారు. సహవాసం, దేవుని సహవాసం, దేవుని పద్ధతి ప్రకారం దేవుడు అంటాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలని దేవుడు అంటాడు. సాతాను అంట అది ధనికులతో, నాయకులతో, అధికారులతోనే సహవాసం చేయాలని సైతాన్ చెబుతుంది. దేవుడు అంటాడు బీదలతో సహవాసం చేయండి, కుష్ఠరోగులతో సహవాసం చేయండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి అని దేవుని పద్ధతి ఇది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాల్లో దేవునితో సహవాసం మనం అలా చేయాలి. గొప్పవారు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇదొక సహజమైన కోరిక, గొప్పవారు కావాలనే కోరిక. అయితే దేవుని పద్ధతి, ఎవరు గొప్పవారు? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ పరిచారకుడును దాసుడై ఉండవలను. ఇది దేవుని పద్ధతి. మనం గొప్పవారిని కావాలంటే ఇది దేవుని పద్ధతి. అయితే గొప్పవారు కావాలనే కోరిక సాతాను ధనవంతులుగాను, నాయకులుగాను, పెద్ద అధికారులుగా ఉండాలని. ఈ విధంగా నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని పద్ధతికి సాతాను పద్ధతికి నేను వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాను. అనగా ఈ వ్యత్యాసాన్ని నేను మీకు తెలియజేసినప్పుడు మీరు దేవుని రూట్లో నడుస్తున్నారా లేక అపవాది మార్గంలో నడుస్తున్నారో ఈరోజు మీరు తెలుసుకోగలుగుతారు. మన సహజ కోరికలు ఇది దేవుడే పెట్టాడు, ఇవి సహజ కోరికలు. ఈ కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కూడా ఒక పద్ధతి నియమించి, ఒక చట్టాన్ని నియమించి ఆ పద్ధతి ప్రకారం నడవమని మానవునికి చట్టాన్ని తయారు చేశాడు. ఆ రూట్లోనే నడవాలి. ఈ విధంగా మనం దేవుని మార్గంలో నడిస్తే ప్రభు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పద్ధతిలో నడుస్తున్నావా లేక సాతాను పద్ధతిలో నడుస్తున్నావా?